వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్ డే స్టూడెంట్స్. ఈరోజు ద రోడ్ నాట్ టేకెన్ అనేటటువంటి పోయం గురించి తెలుసుకుందాం. ఈ పోయం రాసినటువంటి పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్ అని, ఈయన ఫేమస్ పోయిట్. అలాగే మీకు ఈ పోయం అనేది మీకు సెమిస్టర్ 4 సిఎస్ఎస్లో పారాఫ్రేజింగ్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇంట్రడక్షన్ టు ద పోయం. This well-known poem is about making choices and the choices that shape us. ఈ పోయం దేని గురించి అనేది చూసుకుంటే కనుక, ఈ పోయం అనేది మెయిన్గా చాయిసెస్ అనేవి మనం ఏ విధంగా చాయిస్ని ఎన్నుకుంటామో, అలాగే ఆ చాయిస్ అనేది మన యొక్క లైఫ్ని ఏ విధంగా ఒక రూపానికి వచ్చేలాగా చేస్తుంది, మన లైఫ్కి ఒక అర్థాన్ని కనిపిస్తుంది అనే దాని గురించి. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈజ్ అన్ అమెరికన్ poet who writes simply but insightfully about common ordinary experience. అయితే ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటటువంటి ఈయన అమెరికన్ పోయిట్. ఈయన సింపుల్గా సరళంగా రాసేటటువంటి రైటరు. అలాగే ఈయనకు జరిగినటువంటి కామన్ అలాగే ఆర్డినరీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఈయన ఇక్కడ సహేతుకంగా చెప్పడం అనేది జరిగింది. థీమ్ కేర్ఫుల్ డెసిషన్స్ మేకింగ్. అయితే దేని గురించి చెప్తున్నాడంటే, కేర్ఫుల్గా డెసిషన్ మేక్ చేసుకోవాలి అని చెప్పి, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పడం కోసం ఈ పోయం యొక్క థీమ్ అనేది. ఇన్ దిస్ పోయం ఫ్రాస్ట్ టెల్స్ అస్ దట్ ఎవ్రీ డెసిషన్ వి మేక్ ఇన్ లైఫ్ మస్ట్ బి మేడ్ కేర్ఫుల్లీ. మన లైఫ్లో తీసుకునేటటువంటి ప్రతి డెసిషన్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వీ మే థింక్ దట్ వీ కెన్ ఓవర్టర్న్ ఆల్ డెసిషన్స్ సూనర్ ఆర్ లేటర్, బట్ దెర్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ లైఫ్ వేర్ వీ విల్ రియలైజ్ దట్. అయితే మనం డెసిషన్ తీసుకున్నామో, ఆలస్యంగా తీసుకున్నామో, లేదా చాలా త్వరగా తీసుకున్నామో అనేటటువంటి విషయం మనకి అది తర్వాత దాని యొక్క రిజల్ట్ని బట్టి మనకు రియలైజ్ అవుతుంది. ద డెసిషన్ వీ మేక్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అండ్ దట్ సమ్ డెసిషన్ కెన్ బి పర్మనెంట్. అయితే ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్గా జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అవాయిడింగ్ హార్డ్ మెంటాలిటీ. ఆన్ దిస్ పోయం ఫ్రాస్ట్ టెల్స్ us that it might be hard to be different from others, but it is not a bad thing. అయితే ఇక్కడ మనకి ఉండేటటువంటి మన యొక్క మెంటాలిటీని బట్టి మనం ఫ్రాస్ట్ ఇక్కడ చెప్తున్నారంటే, మనకి ఎదుటి వాళ్ళ నుంచి మనం అందరూ ఒకేలాగా డెసిషన్స్ అనేది తీసుకోము. కొంతమంది ఎవరు తీసుకోనటువంటి విధంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎలా కనిపిస్తుంది అంటే, ఎదుటి వాళ్ళ నుంచి చాలా డిఫరెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి. వైల్ ఇట్ ఈజ్ ఈజీ టు టేక్ ద పాత్ దట్ ఎవ్రీ వన్ బిఫోర్ యూ హ్యావ్ టేకెన్, దట్ పాత్ విల్ నెవర్ లెట్ యూ స్టాండ్ అవుట్. అయితే ఇక్కడ చూడండి, కొంతమంది ప్రతి వాళ్ళు వెళ్ళేటటువంటి బాటలోనే వెళ్దాము, వాళ్ళు అలా చేశారు కదా ఇలాగే చేద్దామని చెప్పి అనుకుని వెళ్ళే వాళ్ళు అయితే, కొంతమంది అయితే ఎవరు వెళ్ళినటువంటి దారిలో వెళ్దాము, ఆ రకంగా ఉందామని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మీకు ఏ విధమైనటువంటి పాత్ ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ పేవ్ యువర్ ఓన్ పాత్ ఇన్ లైఫ్, మరి మీరు మీ యొక్క ఓన్ పాత్ని అంటే మీ యొక్క సొంతంగా మీ యొక్క మార్గాన్ని మీరు ఎంచుకున్నారు అనుకోండి, యూ విల్ బి ఏబుల్ టు ఇన్నోవేట్ అండ్ దట్ విల్ మోస్ట్ ప్రాబబ్లీ లెడ్ టు సక్సెస్ రేదర్ దెన్ ఫెయిల్యూర్. అయితే మనం వెళ్ళేటటువంటి బాట ఇన్నోవేటింగ్ అంటే సృజనాత్మకంగా ఏదైనా కొత్తదనాన్ని ఇచ్చేలాగా, మనకి విజయాన్ని ఇచ్చేలాగా ఉండాలి, ఫెయిల్యూర్ని ఇచ్చేలా మాత్రం ఉండకూడదు. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైటిల్. అసలు టైటిల్లో ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి, ద రోడ్ నాట్ టేకెన్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు జీవితంలో ఎవరు తీసుకోవాలన్నటువంటి డెసిషన్ తీసుకుంటే అది ఏమవుతుందంటే, ఎవరు వెళ్ళినటువంటి దారిలో వెళ్తున్నారని, కొత్తగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అంటారు. అలాగే ఎవరు వెళ్ళినటువంటి దారిలో వెళ్ళడం అనే దాని గురించి చెప్పడం కోసం ద రోడ్ నాట్ టేకెన్ అని పెట్టాడు. ద రోడ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ చాయిస్ మేడ్ బై us ఇన్ లైఫ్. ఇందుకే రోడ్ని దేనితో పోల్చాడంటే, మనిషి యొక్క జీవితంతో పోల్చడం అనేది జరిగింది. మెనీ ఏ టైమ్స్ వీ రిగ్రెట్ ద చాయిసెస్ మేడ్ బై us. చాలాసార్లు మనం పశ్చాత్తాపడుతూ ఉంటాము,
అలా మీ యొక్క చాయిసెస్ మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మనం చాయిసెస్ తీసుకోవడం అనేది మనం పశ్చాత్తాపడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. మ్యాన్ హ్యాస్ ఫర్ వాట్ హీ హ్యాస్ డినైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ లైఫ్ rather than what he has. ద టైటిల్ ఈజ్ యాప్ట్. అయితే మనిషి ఏమనుకుంటాడంటే తనకి ఒక్కొక్కసారి తిరస్కరించినటువంటి తనకు తానే తిరస్కరించుకునేటువంటి విషయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది లైఫ్లో. అండ్ తనకి అనుకున్న దానికంటే కూడా విభిన్నంగా జరగడం అనేది జరుగుతుంది. ద టైటిల్ ఈజ్ యాప్ట్ అంటే టైటిల్ అనేది ఈ విధంగా కరెక్ట్ అయినదే. As the popular adage goes, those who are different don't necessarily do different things. They do things differently. అయితే ఎవరైతే డిఫరెంట్గా కనిపిస్తారో వాళ్ళు బాగా అత్యవసరమై వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే దానివల్లనే వాళ్ళు థింగ్స్ డిఫరెంట్గా చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూడండి స్టాంజా వైజ్. 2 roads diverged in a wood, and sorry I could not travel both, and be one traveler. Long I stood, and I looked down one as far as I could, to where it burned in the undergrowth. The point comes across the path in the forest that diverted into 2 directions after a particular point. మరి ఎలా ఒక దారి గుండా వెళ్తూ ఉంటే అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ రోడ్డు అనేది 2 పార్ట్లుగా విడిపోవడం అనేది జరిగింది. ఒక వేరే వేరే డైరెక్షన్లోకి వెళ్ళేటటువంటి ఆ రోడ్డు 2 రోడ్లుగా చెల్లిపోవడం అనేది జరిగింది. యాజ్ ద పాయింట్ కుడ్ నాట్ ట్రావెల్ బోత్ ద రోడ్స్ హీ షుడ్ దేర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ డిసైడింగ్ విచ్ రోడ్ టు టేక్. అయితే ఇలా అయితే ఏమని అనుకుంటున్నారంటే ఈ పాయింట్ అసలు ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళినటువంటి రూట్లో వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. చాలాసేపు అక్కడే నిలబడి డిసైడ్ చేసుకుంటున్నారన్నమాట. ఏ రోడ్లో వెళ్ళాలి, చాయిస్ ఏ రోడ్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆ 2 రోడ్ల వంక చూసుకుని ఏ రోడ్లో వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. హీ లుక్డ్ డౌన్ ద పాత్ యాజ్ ఫార్ యాజ్ హిజ్ విజన్ కుడ్ రీచ్. లేకపోతే ఎంతవరకు తన కంటి చూపు వెళ్తుందని అంతవరకు కూడా తన ఆ రోడ్ని అంతటిని చూశారు. He could see only as far as his vision could reach. He could see only as far as the path took a turn at the bushes and the scrubs. అయితే ఇక్కడ చూస్తే చాలా దూరం వరకు ఏమున్నాయంట అక్కడ బుషెస్, స్క్రబ్స్, పొదలు చిన్న చిన్నవి ఉండడం అనేది జరిగింది. One path seemed to have been well travelled upon as the leaves had blackened and crushed under the footsteps of passers by. ఒక రోడ్లో బాగా పొదలతో కూడుకుని ఉంటే రెండవ రోడ్లోనే అక్కడ పడినటువంటి ఆకులన్నీ కాలి అడుగులతో నొక్కబడి అంటే నిలిపివేయబడి ఉన్నటువంటి దారి అనేది కనిపించబడింది. అంటే అక్కడ తిరగడం అనేది జన సామర్థ్యం ఉండడం అనేది జరిగింది. The other seemed less walked upon as the grass was green and undisturbed. రెండో రోడ్డు ఎలా కనబడుతుందట, ఎవరు నడవలేదు ఆ రోడ్లో, అక్కడ ఉన్నటువంటి గడ్డిని ఎవరు కాలుతో కూడా తొక్కలేదు, అందుకని చాలా ఫ్రెష్ అయినటువంటి గడ్డితోటి ఉండడం అనేది జరిగింది. The roads symbolized the different choices in man's life which when taken will make a difference. అయితే ఇక్కడ మనిషి తీసుకునేటటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి చాయిస్ ఉంటా ఉంటుంది. అంటే ఒక మనిషికి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 2 చాయిస్లు అనేవి కనబడుతూ ఉండొచ్చు. అయితే ఏ డెసిషన్ తీసుకోవాలి, మనం తీసుకునేటటువంటి డెసిషన్ బట్టి ఆ డిఫరెన్స్ అనేది మన యొక్క జీవితంలో ఉండడం అనేది జరుగుతుంది. ద yellow woods literally means the place which is covered with yellow leaves as it is autumn season. ఎల్లో వుడ్స్ అని చెప్పడం అనేది జరిగింది ఫస్ట్ స్టాంజాలో. ఇంక ఎందుకు అలా ఆ విధంగా చెప్పింది, లిటరల్గా దాన్ని చూస్తే కనుక అక్కడ ఆటమ్ సీజన్ వల్ల అంటే ఆకురాల్చే కాలం వల్ల మొత్తం అక్కడ ఉండేటటువంటి చెట్ల యొక్క ఆకులన్నీ కింద పడిపోయి ఉండడం వల్ల ఆ ప్లేస్ని అన్నింటినీ మామూలుగా వుడ్స్ అంటే ఫారెస్ట్ అని అర్థం. అయితే ఇక్కడ చెట్ల ఆకులు రాలిపోయి ఉండడం వల్ల దానికి ఏమని పేరు పెట్టారంటే పసుపు రంగులో ఉన్నటువంటి ఆకులతో కాలుబాటుతో నిండిపోయింది కనుక దాన్ని ఎల్లో వుడ్ అని పేరు పెట్టారు. ఇట్ రిప్రజెంట్స్ ఏ వరల్డ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్
వేర్ పీపుల్ హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ మెనీ ఇయర్స్. అయితే ఇది దేన్ని సూచిస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఎంతో కాలంగా చాలా సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో ఉండిపోయేటటువంటి ప్రజలని అది సూచిస్తూ ఉందట. దే రిప్రజెంట్ పీపుల్ హూ ఆర్ ఓల్డర్ దెన్ ద పోయిట్. అంటే పోయిట్ కంటే కూడా బాగా పెద్ద వయసులో ఉండే వాళ్ళని గురించి ఇది చెప్తూ ఉంది, రిప్రజెంట్ చేస్తుంది. ద పోయిట్ కెప్ట్ స్టాండింగ్ దేర్ అండ్ లుక్డ్ ఎట్ ద పాత్ వెరీ కేర్ఫుల్లీ యాజ్ ఫార్ యాజ్ హీ కుడ్ సీ ఇట్. అయితే అక్కడ పాత్కి ముందుగా నిలబడి ఎంతవరకు తను కంటి చూపు వెళుతుందో అంత దూరం కూడా దాన్ని ఆ పాత్ని పరిశీలించడం అనేది జరిగింది. బిఫోర్ టేకింగ్ ద పాత్ హీ వాంటెడ్ టు నో హౌ ఇట్ వాజ్. అయితే పాత్లో వెళ్ళడానికి ముందు తను ఏమనుకుంటున్నాడంటే ముందుగా ఏంటి ఎంతవరకు ఈ పాత ఎలా ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ పాత ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాజ్ ఇట్ సూటబుల్ ఫర్ హిమ్ ఆర్ నాట్. నాకు ఈ మార్గము సరైనదా, నాకు సూటబుల్ అవుతుందా కాదా అని చెప్పి తను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. అదే జీవితంలో కూడా ఏదైనా ఒక మార్గం వెంట వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మార్గం తనకు సూటబుల్లా కాదా అనేది ఆలోచించమని దీని యొక్క ఇన్నర్ మీనింగ్. స్టాంజర్ చూడండి, స్టాంజర్ 2. Then took the other just as fair and having perhaps the better claim because it was grassy and wanted wear, though as far as the passing there had worn them really about the same. After viewing the both roads, he found both the roads to be equally good. Here again the poet expresses the conflict that goes on his mind. అయితే ఇక్కడ ఈ 2 రోడ్లకు ముందున నిలబడి చూస్తుంటే మళ్ళీ ఈయనకి 2 రోడ్లు మంచిగానే కనిపిస్తున్నాయట. పోయిటకి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే సంఘర్షణ వచ్చింది. ఏంటి ఏ రోడ్డు వెంబడి వెళ్ళాలి అని చెప్పి తను ఆలోచించుకోవడం అనేది బ్రెయిన్కి పని చెప్పారట. The hesitation in taking a decision has the prospect offered by threading either of the roads seem to be similar. అయితే ఇక్కడ హెసిటేషన్ అంటే ఆలస్యం చేస్తున్నాడు డెసిషన్ తీసుకోవడానికి. ఏదైనా పని చేసేటప్పుడు హడావుడి కంగారుగా తీసుకోం కదా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా ఆలోచించి చూసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి ఏ దారిలో వెళ్ళడం అనేది చూడడానికి వస్తే కనుక మళ్ళీ ఇతనికి ఏమనిపిస్తుంది, 2 ఒకేలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏ రోడ్లోంచి వెళ్ళినా కూడా మంచిదే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. హీ డిసైడెడ్ టు టేక్ ద సెకండ్ రోడ్ బికాజ్ ఇట్ వాజ్ గ్రాసీ అండ్ హ్యాడ్ నాట్ బీన్ ట్రావెల్డ్ బై మెనీ. కానీ ఇప్పుడు ఏమని డిసైడ్ అయ్యాడట, ఎవరు వెళ్ళినటువంటి బాటలో వెళ్ళాలంటే ఎవరు ఏ విధంగానూ ఉండనటువంటి విధంగా నేను ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకని ఎవరూ ప్రయాణించినటువంటి రోడ్డు గుండా గ్రాసీగా బాగా గడ్డితో ఉండేటటువంటి రష్గా గడ్డితో ఉన్నటువంటి ఆ రోడ్డు గుండా ప్రయాణించాలని చెప్పి అనుకుంటున్నాడు. ద పోయిట్ వాజ్ అడ్వెంచరస్ అండ్ వాంటెడ్ టు ట్రావెల్ ఆన్ ద రోడ్ విచ్ హ్యాస్ నాట్ ఓన్ ఆఫ్. అంటే ఇప్పుడు వరకు ఎవరి చేత నడవబడినటువంటి అలాంటి బాటలో తను నడవాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ద సెకండ్ రోడ్ సీమ్డ్ యాజ్ వెల్కమింగ్ అండ్ ఎంటైసింగ్ యాజ్ ద ఫస్ట్ రోడ్. అయితే సెకండ్ రోజు కూడా మనకి వెల్కమ్ చెప్తుంది ఇక్కడ పోయిట్ గారికి ఫస్ట్ రోడ్ లాగే. స్టాంజా 3 చూడండి. అండ్ బోత్ దట్ మార్నింగ్ ఈక్వల్లీ lay in leaves and step had trodden back. Oh, I kept the fast for another day, yet knowing how way leads on to way, I doubted if I should ever come back. The poet says that both the paths were similar that morning. అయితే ఆ మార్నింగ్ రోడ్లు 2 కూడా ఒకేలా కనిపిస్తున్నాయి. both the roads were covered with leaves. 2 రోడ్లు కూడా ఆకలితో నింపబడి ఉన్నాయి. The leaves did not seem to have been crushed by the footsteps of travelers ఎవరు కూడా అడుగు అనేది పెట్టలేదు. ఆ విధంగా కనిపిస్తూ ఉంది. He decided to go back on the first road సమ్ అదర్ డే. ఏమనుకుంటున్నాను, ఇంకో రోజున ఫస్ట్ రోడ్లో వెళ్ళొచ్చులే, ఈరోజు సెకండ్ రోడ్లో వెళ్దాం అనుకుంటున్నాడు. హీ న్యూ దట్ వన్ వే లెట్స్ టు అనదర్. కానీ ఒక దారి నుంచి వెళ్తే ఇంకో దారికి వెళ్తామని తెలుసు. హీ వాజ్ ఎప్రహాన్సు అండ్ డౌట్ఫుల్. ఇక్కడికి చూస్తే ఇతనికి కొంచెం ఫియర్ అనేది, కొంచెం బ్యాడ్ థాట్ అనేది కలగడం జరిగింది. వెళ్ళనా వద్దా అనేటటువంటి అయోమయ ఆలోచనలో పడ్డం అనేది జరిగింది.
Metaphorically, in life we rethink about our choices, reward, but it is not easily to back to the clock. As time untied, wait for none. అయితే ఇక్కడ మెటాఫోరికల్గా ఇక్కడ అలంకారాన్ని చెప్తున్నాడు. ఏమని ఈయన ఆలోచిస్తున్నాడు, మనం తీసుకున్నటువంటి చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి వెనక్కి తిప్పుకోలేనటువంటి ఇదిగా మీకు ఉంటా ఉంటాయి. అంటే ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము అని చెప్పి అనుకుంటున్నాడు. మరి అది అంత తేలికైనటువంటి పని కాదు. ఇలాగా మనం గడియారంలో ఉన్నటువంటి ముళ్ళని వెనక్కి తిప్పగలం, ముందుకు కూడా తిప్పగలం. కానీ ఇక్కడ ఆ టైం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ టైం ఒకసారి వెళ్ళిపోతే కనుక ఆ టైంని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే నిన్నటి సమయం గడిచిపోయింది, ఆ సమయాన్ని మళ్ళీ తీసుకుని రాలేము అని చెప్పడం కోసం టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటే సమయం కానీ లేకపోతే అల్లలు కానీ ఇలాంటివి ఎవరి కోసమో అక్కడ వేచి ఉండవని చెప్తున్నాడు. ద poet says that both the paths were similar that morning. Both the roads were covered with leaves. The leaves did not seem to have crushed by the footsteps of travelers. He decided to go back on the first road some other day. He knew that one way leads to the other. He apprehends what the doubtful metaphorically. In the life we rethink about the choices, but it is not easily rewarded. I shall be telling this with a sign. Somewhere ages and ages hands with two roads diverged in a word, and I took the one less travelled by, and that has made all difference. The poet hopes to talk of the decision taken years later with a sigh. The sigh may be sad, happy, or reflective. He had dared to take the path that may feared. To treat this is an indication that he was adventurous and innovative. ఇక్కడ పోయిట్ తీసుకునేటటువంటి ఈ డెసిషన్ అనేది దేనికి చిహ్నం అనేది చూస్తే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు, చాలా ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి పరిణామం సాడ్ అవ్వచ్చు, లేకపోతే హ్యాపీ అవ్వచ్చు, లేకపోతే దానివల్ల పరిణామాలు ఎలాంటివన్నా మనం భరించవలసినదే. కానీ ఆ వెళ్ళేటటువంటి మార్గంలో చాలా కష్టాలు ఉండొచ్చు, చాలా భయంకరమైనటువంటి కష్టాలు ఉండొచ్చు, చాలా ఆటంకాలు కలగచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి వెళ్ళగలిగితేనే ఈ మనిషి అనేవాడు అడ్వాంచరస్ అండ్ ఇన్నోవేటివ్గా మారుతాడని చెప్పి. ద చాయిస్ హీ టుక్ హ్యాడ్ డెఫినెట్లీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ హిస్ లైఫ్. అందుకని ఏదైనా చాయిస్ తీసుకునే ముందు సరైనటువంటి చాయిస్ తీసుకుంటే అది జీవితానికి ఒక మంచి గుర్తింపు తెచ్చిపెట్టేటటువంటి చాయిస్గా ఉండాలని చెప్తున్నారు. హీ సేస్ దట్ ఇన్ ఫ్యూచర్ హీ విల్ టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ సే దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ హీ హ్యాడ్ రీచ్డ్ సచ్ ఏ పాయింట్ ఇన్ లైఫ్ దట్ దెర్ వర్ టూ ఆప్షన్స్ ఫర్ హిమ్ అండ్ హీ ట్రావెల్డ్ ఆన్ ద రోడ్ విచ్ హ్యాడ్ బీన్ ట్రావెల్డ్ అపాన్ ద లెస్సర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అయితే మనం తీసుకునేటువంటి నిర్ణయం ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అని చూసుకునేటప్పుడు మనం గట్టిగా మనం చెప్పగలిగి ఉండాలట. నేను ఒకప్పుడు ఫలానా సమయంలో నా జీవితంలో నేను తీసుకునేటువంటి డెసిషన్ అనేది నన్ను ఈ స్థాయిలో నన్ను నిలబెట్టింది అని చెప్పడం కోసం. అయితే లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళినటువంటి ఈ దారిని నేను ఎంచుకునేటువంటి నా మార్గం నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిందని చెప్పుకునేలా ఉండాలి. లిటరీ డివైసెస్ యూజ్డ్ ఇన్ ద పోయం. అసలు ఈ పోయంలో ఏ లిటరీ డివైసెస్ని వాడడం జరిగిందని చూస్తే కనుక ద రోడ్ నాట్ టేకన్లో రైమ్ స్కీమ్ అనేది చూస్తే కనుక ఏఏబి, అలాగే సింబాలిజం వస్తే టూ రోడ్స్ విచ్ రిప్రజెంట్ టూ ఆర్ మోర్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. అలిటరేషన్ వాంటెడ్ వేర్ డబ్ల్యూ సౌండ్ ఈజ్ రిపీటెడ్. ఎలిటరేషన్ అంటే తిరిగి అవే వర్డ్స్ని ఏదైనా వర్డ్ ఎక్కువసార్లు రిపీట్ అయితే అది ఎలిటరేషన్ అవుతుంది. ఫస్ట్ ఫర్ ఎఫ్ సౌండ్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ డబ్ల్యూ లాగే ఎఫ్ సౌండ్ ఫస్ట్లో ఎఫ్ అలాగే ఫర్లో ఎఫ్ రెండు కూడా రిపీట్ అయినాయి అని చెప్తున్నారు. ఇవి లిటరీ డిసెస్. ఫస్ట్ ఫర్ ఎఫ్ సౌండ్ ఈజ్ రిపీటెడ్. అలాగే దో థాట్లో మనకి దా సౌండ్ అనేది రిపీటేషన్. అలాగే రిపీటేషన్ ఏజెస్ ఈజ్ రిపీటెడ్. ఏజెస్ అనేటటువంటి వర్డ్ కూడా మీకు రిపీటేషన్ అయింది.
టూ రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఎ వుడ్. దిస్ సెంటెన్స్ రిపీటెడ్. ఈ సెంటెన్స్ అనేది కూడా చాలాసార్లు రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది. హీ వుడ్ గో ఫర్దర్ ఆన్ ద చూజన్ పాత్ అండ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ ఆన్ ఇట్. అయితే తను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ దారిలోకి వెళ్ళడం ప్రయాణించిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగాలని చెప్పి అనుకోవట్లేదు. ఈ ఫెల్ట్ దట్ హిజ్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ ద చాయిస్ దట్ హీ మేడ్. తన భవిష్యత్ అనేది తను తీసుకునేటటువంటి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ద టూ రోడ్స్ ఆర్ టూ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లైఫ్. ఈ రోడ్లు రెండు కూడా జీవితంలో తీసుకునేటటువంటి రెండు విభిన్నమైనటువంటి మార్గాలుగా చెప్తున్నాడు. రాబర్ట్ ఫ్రాస్ట్ వాంట్స్ టు టెల్ దట్ చాయిసెస్ వీ మేక్ ఇన్ అవర్ లైఫ్స్ హ్యాజ్ ఏ ఫార్ రీచింగ్ రిజల్ట్. అందుకని మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మన యొక్క ఫ్యూచర్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. ద పోయం ప్రజెంట్స్ ఏ డైల్మా దట్ ఎవరి వన్ ఫేసెస్ ఇన్ లైఫ్. మరి ప్రతి ఒక్కరికి మనకి లైఫ్లో ఒక్కొక్కరి డైల్మా వస్తూ ఉంటుంది. అసలు ఏ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి దాని గురించి ఈ పోయం అనేది చెప్పడం జరిగింది. ద పోయం షోస్ ద పోయిట్ యాజ్ అన్ అడ్వెంచరస్ మ్యాన్ రెడీ టు టేక్ రిస్క్స్ ఇన్ లైఫ్. ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ తను ఎలాంటి వ్యక్తి అంటే అడ్వెంచర్స్ చేసేటటువంటి వ్యక్తి, ఎటువంటి రిస్క్నైనా సరే జీవితంలో భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.